హాయ్ అండి, సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలర్స్కి స్వాగతం. నా పేరు కిషోర్. ఈరోజు మనం సోమాజిగూడ బ్రాంచ్లో ఉన్నాము. ఈ ఎపిసోడ్లో చూపించేటటువంటి ఐటమ్స్ పెండెంట్స్ అండి. అలానే స్టోన్ పెండెంట్స్, యాంటిక్ పెండెంట్స్, పులిగోర్లు, వీటితో పాటు ముత్యాలు, పగడాల దండలు, రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ దండలు కూడా నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఈ పెండెంట్ మనకి విక్టోరియన్ కలెక్షన్లో వచ్చిందండి. ఈ విక్టోరియన్ కలెక్షన్లో వచ్చిన ఈ పెండెంట్ మనకి పైన కూడా ఈ పెండెంట్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది కదండి. దేనివల్ల అంటే మనకి ఇందులో మిడిల్ వచ్చేసి రూబీ స్టోన్ ఇచ్చారు. మనకి రూబీ స్టోను, దాని చుట్టూ కూడా చిన్న చిన్న సరోస్కి సీజర్స్ ఇచ్చారు. ఈ స్టోన్ అనేది డిటెక్ట్ అవ్వకుండా ఉండడానికి పళ్ళతో చాలా మంచి ఫిట్టింగ్ చేశారు. చూడండి, ఈ స్టోన్ అనేది డిటెక్ట్ అవ్వకుండా ఉండడానికి దీనిపైన కూడా ఒక లత డిజైన్ ఇచ్చారు. లత కూడా మనకి ఎలా అంటే మ్యాంగోస్ ఇచ్చారండి. అటు ఇటు కూడా మ్యాంగోస్ ఇచ్చారు. మ్యాంగోస్ని కూడా మనకి సరోస్కి సీజర్స్తోనే డిజైన్ చేశారు. మళ్ళీ వీటిపైన ఇచ్చినటువంటి లత కూడా మనకి సరోస్కి సీజర్స్తోనే డిజైన్ చేశారు. చూడండి, మిడిల్ ఒక సరోస్కి పెద్ద సీజర్ ఇచ్చారు. కింద కూడా మన చిన్న చిన్న సీజర్స్తో ఇవ్వడం వల్ల దీనికి చాలా నీట్గా కనిపిస్తుంది. చూడండి, మళ్ళీ దీని కింద మనకి 3 సరోస్కి సీజర్స్ ఇచ్చారు పెద్ద సైజు. మళ్ళీ వాటి పక్కన చిన్న సైజు చిన్న చిన్న సరోస్కి సీజర్స్ ఇవ్వడం వల్ల కూడా ఈ డిజైన్ చాలా క్లారిటీ కనిపిస్తుంది. ఇలానే ఆల్టర్నేట్గా మనకి ఒక పెద్ద సరోస్కి సీజర్, వాటి పక్కన చిన్న సీజర్స్ ఇలానే మనకి ఇలా ఇవ్వడం జరిగింది. చూడండి, ఆల్టర్నేట్గా కూడా దీనివల్ల కూడా మనకి ఈ ఎమరాల్డ్ మిడిల్ ఉండడం వల్ల చుట్టూ కూడా సరోస్కి సీజర్ ఇవ్వడం వల్ల ఈ పెండెంట్ చాలా క్లారిటీ కనిపిస్తుంది. దీంతోపాటు మనకి కిందకి వచ్చేసి దీంట్లో మనకి గుట్ట ముత్యాలు, అంటే సౌసి చిన్న ముత్యాలలో గుట్ట ముత్యాలు, దానికి కింద ఎమరాల్డ్ స్టోన్ ఇవ్వడం జరిగింది. ఇలానే మనకి ఈ సెట్స్ అనేవి ఈ పెండెంట్కి ఒక 5 సెట్స్ని దీనికి ఇవ్వడం జరిగింది. వీటన్నిటి వల్ల కూడా మనకి ఏంటంటే ఈ పెండెంట్స్ మనకి ముత్యాల దండలో కానీ, ఎమరాల్డ్ బీడ్ దండలో కానీ, లేదంటే ఒక గోల్డ్ చైన్స్లో కానీ, మన దగ్గర ఉన్నటువంటి మీ గోల్డ్ బాల్స్ చైన్స్లో కానీ దేంట్లో యూజ్ చేసినా కూడా మనకి చాలా నీట్గా అనేది కనిపిస్తుంది అన్నమాట. ఈ పెండెంట్ యొక్క వెయిట్ వచ్చేసి గ్రాస్ వెయిట్ వచ్చి 16 గ్రాములు, నెట్ వెయిట్ వచ్చేసి 10 గ్రాములు. ఈ పెండెంట్ మనకి యాంటీ కలెక్షన్ వచ్చిందండి. ఇందులో మనకి దుర్గాదేవి అమ్మవారిని సింహం మీద కూర్చున్నట్టుగా వచ్చారు. చూడండి, ఈ దుర్గాదేవి అమ్మవారి దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఈ పెండెంట్లో చాలా క్లారిటీగా చూపించారు. చూడండి, ప్రతి ఒక్కటి కూడా అమ్మవారి యొక్క శారీ, రెడ్ కలర్ శారీ వేసుకున్నట్టు, అలానే అమ్మవారి యొక్క ఆభరణాలు కూడా చాలా క్లారిటీగా డిజైన్ చేశారు. ఈ సింహం కూడా చూడండి చాలా నీట్గా, అంటే యాంటిక్లో రావడం వల్ల దీనికి ఈ వర్క్మెన్షిప్ వల్ల ఈ సింహం యొక్క జూలు కనిపించే విధానం కూడా చాలా క్లారిటీగా డిజైన్ చేశారు. చూడండి, అమ్మవారు పట్టుకున్నటువంటి కమలం కానీ, ఈ కత్తి కానీ, ఈ గద అన్నీ కూడా చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి ఈ పెండెంట్లోని. ఈ పెండెంట్ యొక్క వెయిట్ వచ్చేసి మనకి నెట్ వెయిట్ వచ్చి 5 గ్రామ్స్ అండి. ఈ పెండెంట్ వచ్చేసి మనకి యాంటిక్ అండ్ స్టోన్ కలెక్షన్లో వచ్చిందండి. ఈ పెండెంట్లో మనకి పైన వచ్చేసి వెంకటేశ్వర స్వామిని డిజైన్ చేశారు. ఈ వెంకటేశ్వర స్వామి యొక్క నామం ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా డిజైన్ చేశారు. చూడండి, ఈ పైన చుట్టూ వెంకటేశ్వర స్వామికి ఆయన కనిపించేట్టుగా బ్లాక్ ఎనామిల్ ఇచ్చారు. అలానే అటు ఇటు కూడా శంకు చక్రాలు కూడా డిజైన్ చేశారు. ఈ శంకు చక్రాలు కూడా క్లారిటీ కనిపిస్తానికి మనకి శంకు చక్రం మధ్యలో కూడా మనకి 2 కూడా ఎమరాల్డ్ స్టోన్స్ ఇచ్చారు. చుట్టూ కూడా వైట్ సీజర్స్ ఇవ్వడం వల్ల మనకి శంకు చక్రం అనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది. చూడండి, ఈ పెండెంట్లోనే మనకి చుట్టూ ఈ వెంకటేశ్వర స్వామి కింద కూడా ఒక సర్కిల్, ఒక రౌండ్గా కూడా మనకి సరోస్కి సీజర్ని డిజైన్ చేశారు. దాని మధ్యలో మనకి లక్ష్మీ అమ్మవారిని చాలా క్లారిటీగా ఎంబోజింగ్ వర్క్, అంటే యాంటిక్లోనే మనకి ఎంబోజింగ్ వర్క్ అనేది హ్యాండ్ క్రాఫ్టింగ్ డిజైన్లో అనేది ఈ లక్ష్మీ అమ్మవారిని డిజైన్ చేయడం జరిగింది. ఈ లక్ష్మీ అమ్మవారి చుట్టూ కూడా మనకి వైట్ సీజర్ సర్క్యులేషన్ ఇవ్వడం వల్ల కూడా మనకి దీనికి చాలా క్లారిటీగా చాలా నీట్గా కనిపిస్తుంది. దీని కింద కూడా మనకి సౌత్ సీపాల్ ఇచ్చారు. సౌత్ సీపాల్కి కూడా పైన ఒక గొడుగులాగా మనకి సరోస్కి సీజర్స్తో ఒక క్యాప్ అనేది డిజైన్ చేశారు. ఈ పెండెంట్స్ని కూడా మనం మనకి గోల్డ్ బాల్స్ దాంట్లో కానీ, సౌత్ సీపాల్స్ దాంట్లో కానీ దేంట్లోనో యూజ్ చేసుకున్నా కూడా చాలా సింప్లీ సూపర్గా మనకి ఈ పెండెంట్ అనేది కనిపించడం జరుగుతుంది. ఈ పెండెంట్ యొక్క వెయిట్ వచ్చేసి 11.6 గ్రామ్స్ గ్రాస్ వెయిట్, అలానే నెట్ వెయిట్ వచ్చేసి 10.4 గ్రామ్స్. ఈ పెండెంట్ ఈ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్లో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ మన దగ్గర అవైలబిలిటీగా ఉంటాయి. ఈ పెండెంట్స్ని చూడడానికి మీ దగ్గరలో ఉన్న సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ ఈ బ్రాంచ్ని విజిట్ చేయండి, లేదా కింద స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్కి వాట్సాప్ వీడియో కాల్ చేసి కూడా మీరు షాపింగ్ చేయొచ్చు. ఈ పెండెంట్ వచ్చేసి మనకి కృష్ణుడి యొక్క విరాట్ రూపాన్ని ఈ పెండెంట్లో డిజైన్ చేయడం జరిగింది. అర్జునుడికి గీతోపదేశం చేసేటప్పుడు కృష్ణుడు ఒక ఈ విరాట్ రూపం అనేది దాల్చి మనకి అర్జునుడికి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది మనకు తెలుసు. ఆ యొక్క విరాట్ రూపం అనేది ఏ విధంగా ఉంటుందనేది ఈ చిన్న పెండెంట్లోనే మనకి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది.
చూపించడం జరిగింది. చూడండి, చాలా తక్కువ అంటే మనకి 10.5 గ్రామ్స్లోనే మనకి ఈ పెండెంట్లో కృష్ణుడి యొక్క విరాట్ రూపం మొత్తం ఇందులో డిజైన్ చేయడం జరిగిందన్నమాట. ఆయన విరాట్ రూపం ఏ విధంగా అయితే రియల్గా ఎలా అయితే ఉంటుందో ఆ విధంగానే మనకి ఈ డిజైన్లో ఆయనకి చేతులు ఈ విరాట్ రూపంలో వచ్చినటువంటి ఈ చేతులు కానీ, ఆయన ధరించినటువంటి ఆభరణాలు కానీ, ఆయన తీసుకున్నటువంటి ఆయుధాలు కానీ అన్నింటినీ కూడా ఈ పెండెంట్లోనే చాలా క్లారిటీగా చూపించారు. చూడండి, ప్రతి ఒక్క రూపం కూడా ఇందులో గణేష్ రూపం ఉంటుంది. ఆయన విరాట్ రూపంలో మనకి ఎటువంటి యొక్క అన్ని దేవుళ్ళు కనిపిస్తారు కదా, అందులోనే మనకి ఈ పెండెంట్లోనే మనకి ఈ చిన్న పెండెంట్లో మనకి ప్రతి ఒక్క దేవుడిని కూడా దీన్ని చాలా క్లారిటీగా చూపించారన్నమాట. చూడండి, ఈ పెండెంట్ యొక్క వెయిట్ వచ్చేసి మనకి ఓన్లీ 10.5 గ్రామ్స్ అంతే. ఈ పెండెంట్ మనకి ఎంబోజింగ్ వర్క్లో వచ్చిందండి. అంటే మనకి తక్కువ వెయిట్లోనే చాలా పెద్ద సైజు వచ్చి చాలా నీట్గా క్లారిటీగా దీనిపైన ఇచ్చినటువంటి గణపతి కూడా ఈ నాట్య గణపతిలో ఇచ్చారు. చూడండి, ఈ గణపతిని నాట్యం చేస్తున్నట్టుగా మనకి ఈ పెండెంట్లో డిజైన్ చేయడం జరిగింది. ఈ గణపతి యొక్క కూర్చునే ఈ నాట్యం చేసే విధానం కానీ, ఈయన యొక్క పాద రూపం కానీ, ఈయన ధరించినటువంటి ఆభరణాలు ఈ ఎనామిల్తో డిజైన్ చేయడం వల్ల మనకి చాలా క్లారిటీ కనిపిస్తుంది. చూడండి, స్వామి ఈ గణపతి యొక్క పాదాలు కానీ, ఆయనకి ఉన్నటువంటి ఈ తొండం కూడా చాలా ఎంబోజింగ్ వర్క్ చేయడం వల్ల దీనికి తక్కువ వెయిట్లోనే మనకి ఈ పెండెంట్ చాలా క్లారిటీగా కనిపిస్తుంది అన్నమాట. ఈ గణపతి నాట్యం చేసే విధానాన్ని దీంట్లో ఎంబోజింగ్ వర్కింగ్లో మనకి చాలా తక్కువ గ్రామ్స్లో 4.2 గ్రామ్స్లోనే మనకి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. వీటిని మనం మనకి రెగ్యులర్గా వేసుకునేటువంటి చైన్స్లో కానీ, లేదంటే డిజైన్ వేర్ చైన్స్లో కానీ ఎలా అయినా సరే మనం ఈ పెండెంట్స్ని మనం వేసుకుని చూసుకోవచ్చు అన్నమాట. చూసారు కదండి ఈరోజు ఈ కలెక్షన్స్ని. మరిన్ని కొత్త కలెక్షన్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సిఎంఆర్ స్వర్ణాభరణాలతో ప్రతి వేడుకకు స్వర్ణారంభం.